కాకినాడ జిల్లా పీఠాపురం పాదకయ క్షేత్రంలో సాధు సంతుల స్వామీజీ మహారాజ్ ఆధ్వర్యంలో 550 మంది పాదకయ క్షేత్రానికి విచ్చేయడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా రాజరాజేశ్వరి సమేత కుక్కుటేశ్వర స్వామి వారిని పదవ శక్తి పీఠమైన పురోహూతిక అమ్మవార్లకు స్వామీజీలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ ప్రజలకు పవిత్ర గోదావరి మాత పవిత్రతను చాటి చెప్పేందుకు గోదావరి ప్రదక్షిణం కోసం నాసిక్ నుండి ఈ యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. పవిత్ర గోదావరిని ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. దేశం నలుమూలల యాత్రగా తిరుగుతూ మహారాష్ట్ర నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో పలు దేవాలయాల సందర్శనలో భాగంగా పీఠాపురం పాదకయ క్షేత్రానికి విచ్చేసిన స్వామీజీలకు ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ జగన్మోహన్ వేద మంత్రోచ్చరణల మధ్య స్వాగతం పలికారు. अक्षोभनाय श्री महासंपत्प्रदाय ब्रह्ममंडलाधिपत्यप्रदाय पादकया क्षेत्र कुक्कुटेश्वर मंदिर में गयासन नाम के गांव के वो बड़ा गणेश महाराज के क्षेम भेदावरुन्धे यो भेदारो स्वनप्रो अभी दत्त भगवान का मंदिर स्वयंभू दत्त भगवान है सपति एक दिन दत्तात्रेय स्वामी सन्यासी वेश धारण पर सुमति का भाव को दूर करके एकजुट होकर के संगठित होना चाहिए. 550 మంది అది సాధు సంతులు గోదావరి ప్రదక్షిణ చేస్తుండ్రు. అసలు ప్రదక్షిణ ఉద్దేశం ఏంటంటే, పూర్వం ఋషిమునులు మన గోదావరి పవిత్రత చాలా ముఖ్యమైనది ఉండే. ఇన్ని రోజులు గోదావరి విలువ ఎవరికి తెలియలేదు. ఎందుకు అనంటే, ఈ మధ్యలో మన దగ్గర హిందూ ధర్మము నశించిపోవడం వల్ల దీన్ని మళ్ళీ గోదావరి పవిత్రం తెలపడానికి మన భారతదేశంలో ఉన్న సాధు సంతులంతా వచ్చి మన గోదావరి పవిత్రత అంటే ఏంది, అసలు గోదావరి అంటే ఏంది, మనకు ఉత్తర భారత్ లో నర్మదా ప్రదక్షిణ ఎంత ముఖ్యమో మన గోదావరి కూడా అంత ముఖ్యమే అని మన భారతదేశంలో ఉన్న సాధు సంతులు అందరు వచ్చి ఈ గోదావరి ప్రదక్షిణ చేస్తుంది. ఎందుకు అని అంటే, మనదిక్కడ రోజు రోజుకు హిందూ ధర్మం నశిస్తుంది. దీన్ని జాగృతం చేయడానికి సాధు సంతులు ఒక్కటయ్యి వీళ్ళందరూ కలిసి మన భారతదేశంలో ఉన్న మొత్తం అందరికీ గోదావరి అంటే ఏందో తెలియాలని మన గోదావరి ప్రదక్షిణ చేసి మన భక్తులందరికీ సాధు సంతుల ఆశీర్వాదం ఉండాలని రాజేందర్ మహారాజ్ సంకల్పం తీసుకొని భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి ఉన్న సాధు సంతులు అందరినీ తీసుకొని తన ఈ గోదావరి ప్రదక్షిణ చేస్తుండ్రు. మనము ఈ సాధు సంతుల ఆశీర్వాదం తీసుకొని మన 2 రాష్ట్రాల తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల ప్రజలు వాళ్ళ పాదధూళ్ళతోటి పవిత్రం అవుతారనే ఉద్దేశంతో మీ అందరికి ఆ గోదావరి మయ్య ఆశీర్వాదం ఉండాలని భగవంతుడి కృపా కటాక్షంతో 120 కార్లు 3-4 బస్సులు 3-4 అందరికి భోజనం వ్యవస్థ 4 ట్రక్కులు మినీ బస్సులు చాలా మంది మొత్తానికి 700 చిల్లర వచ్చిన నాన్న. వాస్తవంగా నర్మదా గోదావరి పరిక్రమ అంటే చాలా ప్రాముఖ్యమైనది. స్వామి చెప్పినట్టుగా ఆ రోజు శ్రీరామచంద్రుడు కూడా చేశాడు, మత్స్యంద్రుడు, గోరఖనాథ్, నవనాథుడు కూడా చేశారు. మరి మంచి మంచి మహానుభావులు కూడా చేశారు. కాబట్టి ఈ మహానుభావులు చేసింది అంతకి ఆగకుండా మరి రాజేంద్ర దాస్ స్వామీజీ మల్క్పేట బృందావనం ఆ స్వామీజీ సంకల్పమే ఒక 650 మంది మహాపుణ్య పురుషులు వచ్చారు. వాస్తవంగా దాని తర్వాత సేవాదారులు వచ్చారు. అందరూ కూడా సుమారుగా కనివిని వెరిగిన మహాత్ములు అందరూ కూడా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు. చాలా ప్రాముఖ్యమైన యొక్క పీఠాపురం దర్శనంకు మేము మహాభాగ్యంగా దోచుకుంటున్నాం. పీఠాపురం మహాతల్లి అవధూత దత్తుడి యొక్క ఆశీర్వాదం తీసుకున్నాను. ఈ యాత్ర ఎక్కడ మొదలైంది? ఇది నాసిక్ లో మొదలైంది. నాసిక్ త్రయంబకేశ్వర్, నాసిక్ త్రయంబకేశ్వర్ లో మొదలైంది. మళ్ళీ నాసిక్ త్రయంబకేశ్వర్ లో ముగింపు అయిపోతుంది. యానం నుంచి సముద్రం యానం దాకా వచ్చేసినాం. ఇప్పుడు పడవల నుంచి ప్రయాణం చేసి ఆ పక్క పోయి అక్కడ నుంచి నాసిక్ లో ముగింపు అయిపోతుంది.
శ్రీరామచంద్రుడే చేశాడు, మహానుభావులు చేశారు, నవనాథులు మచ్చందరు గోరఖనాథ్ మహానుభావులు చేశారు. కాబట్టి అలాంటి సత్యపురుషులు చేసింది కాబట్టి మనం కూడా చేయాలని ఒక తపనతోని అదంతా కాకుండా మేము కూడా ఈ స్వామీజీ మేము ఒక నడుచుకుంటూ చేసిన 108 రోజులు ఇంత బోధలో 10 సంవత్సరాల కింద. ఇప్పుడు మలుపుపీట స్వామీజీ అందరం వెహికల్ చేద్దాం, ఈ చైతన్యం ముందడి గుంట పోదాం, మహాత్ములకు ఒక్కరికి ఇద్దరికి నడుచుడు కాదని ఈ వెహికల్లో రావడం జరిగింది. సరే, ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇంత మంచి మహా పవిత్రమైన తల్లి కాబట్టి మనము చాలా శుభ్రత ఉంచాలని మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఎందుకంటే గోదావరి తల్లి అంటేనే మన యొక్క జీవనాధారం గడిపే తల్లి. వాస్తవంగా అలాంటి తల్లి దాంట్లో మురికి మూలిగం ఏం వేయకుండా మంచి సత్యంగా ఉంచాలని మా భావన. అందరం కూడా స్నానం